జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ఇటీవలే సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాల పాలైన ఘటన ఎంతటి దుమారం రేపిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. అభిమానులైతే హడలిపోయారు. పవన్ కళ్యాణ్కు సంబంధించిన చిన్న ఆటంకం కలిగినా తల్లడిల్లిపోయే అభిమానులు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అనే విషయం తెలియగానే రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. కొన్ని చోట్ల మృత్యుంజయ హోమాలు కూడా చేశారు. అందరి ఆశీస్సులు, ప్రార్థనల కారణంగా ఎట్టకేలకు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడ్డాడు. నిన్న మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. మా బిడ్డ ఇంటికి వచ్చేశాడు అంటే ఎంతో ఆనందంతో ఆయన పెట్టిన ట్వీట్ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. కుటుంబానికి ఈ కాలంలో ఎంత విలువనివ్వాలో మెగాస్టార్ చిరంజీవిని చూసే నేర్చుకోవాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే చిరంజీవి నిన్న మా బిడ్డ ఇంటికి వచ్చేశాడు అంటూ ఆ ఇల్లు హైదరాబాద్లో ఉన్న ఇంటిని ఉద్దేశించి అన్నాడా, లేకపోతే సింగపూర్లో ఉన్న ఇంటిని ఉద్దేశించి అన్నాడా అని అభిమానులు కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే అందుతున్న లేటెస్ట్ సమాచారం ఏంటంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇంకా సింగపూర్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. మార్క్ శంకర్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు కాబట్టి అతన్ని హైదరాబాద్కి తీసుకుని రావటానికి ఒక 2-3 రోజులు ఆగి వెళ్లాలని డాక్టర్లు సూచించారట. దీంతో అన్నదమ్ములిద్దరూ సింగపూర్లోనే ఉండిపోయారు. చిరంజీవి ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం ఇండియాకి వచ్చే అవకాశం ఉంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సోమవారం వరకు వచ్చే అవకాశాలు లేవట. ప్రస్తుతం మార్క్ శంకర్ లేచి నడవగలుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ ఊపిరితిత్తుల్లోకి నల్ల పొగ బాగా చేరటంతో దాని ఎఫెక్ట్ కొద్ది రోజుల వరకు ఉంటుంది. ఆ కారణంగా పూర్తి స్థాయిలో కోలుకునే వరకు ఆక్సిజన్ సిలిండర్ సహాయంతోనే ఉండాలని అన్నారట డాక్టర్లు. కాబట్టి మరో 2-3 రోజుల పాటు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆక్సిజన్ మాస్క్ వేసుకోవాల్సిందే. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి వచ్చిన వెంటనే హరిహర వీరమల్లు మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. అమెజాన్ ప్రైమ్ సంస్థ నుంచి ఒత్తిడి తీవ్రస్థాయిలో ఉండటంతో మేకర్స్ జెట్ స్పీడ్లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ని పూర్తి చేస్తున్నారు. మే 9న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు.